హాయ్ అండి. 6 మంత్స్ స్టార్ట్ అయ్యాక వీనింగ్ ఫుడ్స్ లాగా అంటే మనం మొదలుగా ఇచ్చే ఫుడ్స్ ఏమన్నా ఉన్నాయంటే మ్యాష్డ్ అండ్ ప్యూరీడ్ ఫ్రూట్స్ అనేవి ఎంకరేజ్ చేయొచ్చు. కానీ ఎప్పుడు మ్యాష్ చేసి, ప్యూరీ చేసి స్పూన్‌తోనే తినిపించాలా అంటే దేర్ ఈస్ అన్ ఆల్టర్‌నేటివ్ ఫర్ ఇట్. ఏంటి అంటే ఫ్రూట్ నిబ్లర్స్. సో, ఈ ఫ్రూట్ నిబ్లర్స్ అంటే ఏంటి? కొంచెం మెష్ ఆర్ సిలికాన్ లాగా ఉంటుంది. దాంట్లో హోల్స్ ఉంటాయి. సో, దానిలో మనం ఫ్రూట్స్ పెట్టి మ్యాష్డ్ అంటే ఈజీగా సాఫ్ట్ అయ్యే ఫ్రూట్స్ అలాంటివేమన్నా పెట్టి బేబీకిస్తే, వాళ్ళు హ్యాండ్‌తోనే పట్టుకొని వాళ్ళు అంతా సక్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో, దానివల్ల ఇది ఇవ్వడం వల్ల ప్రోస్ ఏంటి? కాన్స్ ఏంటి? అంటే మంచేంటి? చెడేంటి? దాని గురించి తెలుసుకుందాం. సో, మంచి ఏంటి? మనము ఈజీగా బేబీస్‌కి మౌతింగ్ వచ్చే ఫేజ్ ఏదైనా నోట్లో పెట్టేస్తుంటారు. సో, అదే 6 మంత్స్‌కి వాళ్ళకి టీత్ వస్తా ఉంటుంది. సో, దానివల్ల కూడా చాలా ఇరిటేటెడ్ బిహేవియర్‌తో ఉంటారు. సో, దీంట్లో మనం చిల్డ్ ఫ్రూట్స్ అట్లాంటివి ఎంకరేజ్ చేస్తే వాళ్ళకి సూతింగ్‌లా కూడా ఉంటుంది. ప్లస్ దిస్ ఈజ్ ఆల్సో అలౌవింగ్ ద బేబీ టు డెవలప్ మైల్స్. సో, ఈ విధంగా మనం దీంట్లో ఫ్రూట్స్ పెట్టి బేబీకి ఇయ్యడం వల్ల మనం ఏం ఎంకరేజ్ చేస్తున్నాం? సెల్ఫ్ ఫీడింగ్ అనేది ఎంకరేజ్ చేస్తున్నాం. సో, వాళ్ళే పట్టుకొని, వాళ్ళే సక్ చేయడం అట్లాంటివి చూస్తూ ఉంటాం. సో, దీంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? లైక్ పొమోగ్రానేట్ కానీ, బ మ బనానా కానీ, స్ట్రాబెర్రీ కానీ ఇలా ఈజీగా మ్యాష్ అయ్యేటివి దాంట్లో వేయొచ్చు. ఈవెన్ పప్పాయ ఆల్సో యూ కెన్ ట్రై. కానీ క్యారెట్స్ అలాంటివి మాత్రం దీంట్లో వేయకూడదు. ప్లస్ అది యూజ్ చేసిన తర్వాత ఖచ్చితంగా క్లీనింగ్ అనేది సరిగ్గా ఉండాలి. అండ్ రోజువారీగా ఇవ్వచ్చా? ఆర్ ఎప్పుడు ఫ్రూట్స్ దాంట్లోనే పెట్టొచ్చా అంటే లేదండి. ఎప్పుడైనా ఇరిటేటెడ్ ఆర్ ఫస్సీగా ఉన్నప్పుడు మట్టుకే మీరది ఇంట్రొడ్యూస్ చేయొచ్చు. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అంటే బేబీకి మంచిగా ప్యూరీస్ అలవాటయిపోయాయి అనంటే మీరు హ్యాపీగా ప్యూరీస్ విత్ స్పూన్ పెట్టడానికే ఎంకరేజ్ చేయండి. సో, నిబ్లర్స్‌లో ఫ్రూట్స్ లాంగ్ టర్మ్ ఇవ్వకూడదండి. ఓన్లీ ఇనీషియల్‌గా మట్టుకే 6 మంత్స్ స్టార్ట్ అయ్యాక మట్టుకే మీరివ్వడం అనేది స్టార్ట్ చేయొచ్చు. థాంక్ యూ.